సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీస్ నిర్బంధాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా వర్సిటీకి వచ్చారని తెలిపారు. విద్యార్థులను అరెస్టు చేసి బారికేళ్ల మధ్య ఓఈలో పర్యటించారని ఫైర్ అయ్యారు. ఉస్మానియా వర్సిటీకి పైసా ఇవ్వలేదని దూదిమెట్ల బాలరాజు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇవాళ గతంలో ఆగస్టులో వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూకు 1000 కోట్లు ఇస్తామని చెప్పేసి అనేక రకాల జీవోలు విడుదల చేస్తామని చెప్పేసి ప్రగల్భాలకు పలికినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జీవోలు విడుదల చేయలేదు. ఒక్క నయా పైస కూడా ఉస్మాన్ సిటీకి విడుదల చేయకుండా దొంగదారిన పారిపోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉస్మాన్ సిటీకి అడ్జస్తా ఇచ్చేస్తా అని చెప్పేసి ఆగస్టులో ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉస్మాన్ సిటీకి నేను పోలీసు ప్రహారం లేకుండా వస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీకి పోలీస్ ప్రహారాల మధ్య, పోలీస్ నిర్బంధాల మధ్య, అదేవిధంగా ముళ్ల కంచెల మధ్య, బారికేళ్ల మధ్య ఉస్మాన్ సిటీకి వచ్చింది తప్ప దొంగదారి వచ్చింది తప్ప దొరలాగా రాలేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఉస్మాన్ సిటీ విద్యార్థి లోకానంతా కూడా అరెస్టు చేసి నిర్బంధించి పోలీస్ స్టేషన్ లో పెట్టి అదేవిధంగా గృహ నిర్బంధాలు చేసి ఇవాళ ఉస్మాన్ సిటీకి రేవంత్ రెడ్డి వచ్చింది తప్ప ఇవాళ దొడ్డిదారిని వచ్చింది తప్ప ఇవాళ దొరలేక రాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఉస్మాన్ సిటీలో ఉన్నటువంటి కళాశాల యాజమాన్యాలు ఇవాళ నమో రామచంద్ర అని చెప్పేసి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి మరి అనేక రోజులుగా ధర్నాలు చేస్తా ఉన్నారు.